అసలు ఒక్కసారి ఎన్ని కాయలు పండుతాయి అని అనుకోలేదు మేమైతే. ఈ రోజు అయితే మేము ఈ కాయలను అయితే మాగేసిన తర్వాత ఎన్ని కాయలు అయితే పండినాయో చూడండి. ఇందాక పోయినప్పుడు ఇది అసలు ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకునేది అసలుకి. అదిగోండి ఈ కనిపించకపోవచ్చు, అదిగోండి అట్లాంటి ముళ్ళు చాలా గుచ్చుకున్నాయి ఈ ప్యాంట్కి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు అయితే మేము మనకి ఈత చెట్లు ఉంటాయి కదా, ఈత చెట్ల దగ్గర ఈతకాయలు కోసుకుందామని మా కోడలు అంటే మా అక్కయ్య కూతురు నేను వచ్చానమాట. ఇప్పుడైతే మేము ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ చూపిస్తాను. ఇదిగోండి తాగడానికి వాటర్ బాటిల్ ఒకటి, 2 కొడవళ్ళు, లబ్బర్లు, ఇది గడకర్ర మా కోడలు పట్టుకొని ఉంది. ఇది గడకర్ర. ఈమెకేమో ఇక్కడ గూడు ఉంది, ఈ గూడు కావాలంట. ఆ గూడు రాదని చెప్పాను. మేము బాల్సిన చెట్టు ఈ లోపల ఈ ఎదురు ఉంది, ఈ చెట్టు వెనకాల ఉందన్నమాట. ఇటు గుండా ఈ ముళ్ళల్లో గుండా వెళ్ళాలి. ముందైతే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మేమైతే మొత్తం దానికి సంబంధించినవి అవన్నీ కట్టుకొని అవి మొత్తం అక్కడే కోస్తాము. మా కోళ్ళు వీడియో తీసిద్ది. ఇప్పుడైతే ముందైతే లోపలికి వెళ్దాము. మేమైతే ఈ టయాన బండి తీసుకొచ్చి పెట్టామాడ. ఇంకో బండి ఆడుంది ఈ రోడ్డు ఎమ్మటే. ఇక్కడ ఇదంతా తగలబెట్టేసరికి మాకు బాగా ఫ్రెష్గా ఉంది, లేకపోతే ఇటు పోవడానికి వల్ల అయ్యేది కాదు. ఇందాక పోయినప్పుడు ఇది అసలు ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకునేసరికి. అదిగోండి ఈ కనిపించకపోవచ్చు, అదిగోండి అట్లాంటి ముళ్ళు చాలా గుచ్చుకున్నాయి ఈ ప్యాంట్కి. ఇది ఇక్కడ కూడా అయ్యే ముళ్ళు, ఇది అట్లాంటి ముళ్ళు చాలా గుచ్చుకున్నాయి. ఈసారి ఎన్ని గుచ్చుకుంటే చూడాలి. మొత్తానికి ఇదిగో ఈ గోతం కూడా ఒకటి చేసుకొచ్చాము దాన్ని తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఎలా ఉంటుంది అనేది. లోపలికైతే వచ్చేసాము. ఆ వెనకాల నుంచి ఇటు వచ్చేసాను అనమాట మా కోళ్ళలో. నేను ఏది చెప్పినా ఇది ఇక్కడ ఉంది లోపల. ఇదిగోండి మేము అనుకున్న చెట్టు ఇక్కడ ఉంది, ఇదిగో కాయలు కనపడుతున్నాయి కదా. లోపలికైతే వచ్చేసాము అనమాట. ఇప్పుడైతే ఈ గడకరకి కొడవళ్ళు కట్టాలి. లబ్బర్లు అవన్నీ తెచ్చాము. మా అమ్మాయి వీడియో తీసిద్ది. ఇప్పుడు నేనైతే ఈ మొత్తం కట్టేసేస్తాను. ఇప్పుడు అంతకుముందు లబ్బర్లు ఉండేవి కాదు మా దగ్గర. నిన్న మా మామ వాళ్ళు చేను కాడికి పోయినప్పుడు లబ్బర్లు దొరికినాయి. లబ్బర్లు తీసుకొని వచ్చాము. ఈ లబ్బర్లు అయితే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎంత గట్టిగా కట్టినా కానీ కరెక్ట్గా సెట్ అయిపోద్ది అన్నమాట. అందుకే ఈ లబ్బర్లు తీసుకొచ్చాను. ఈ లబ్బర్లతో అయితే కట్టి ఇప్పుడైతే కొయ్యాలనుకుంటున్నాము. మేము చిన్నప్పుడైతే ఇది ఫోకస్ అవ్వాలి, ఇది కనపడాలి నీట్గా ఇట్ట. మేము చిన్నప్పుడైతే మాకు గడకర్రలు ఎట్టని కట్టుకొని వచ్చి కోసుకొని వెళ్ళేవాళ్ళని. ఇప్పుడు కూడా అట్టనే జరుగుతుంది. గడకర్ర కట్టుకున్న తర్వాత ఇక ఏదన్నా కానీ ఇక ఫ్లాష్ అయ్యి మాకు ఫ్లాష్ లైట్ అయ్యి మాకు ఆపి ఫ్లాష్ లైట్ అదే వర్షం పడుద్ది. వర్షం పడదు. గెడ అయితే కట్టేసాము. మరి ఈసారి ఎట్టుంటుందో, తెంపుకొని వచ్చిద్దో తెంపుకొని రాదో మరి. మేము అనుకున్న ఇగో ఈ గెల కోద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న గెల అమలు పడుతుందా? ఇప్పుడైతే కోస్తున్నా చూడండి. నీ మాట వినపడదు. మైకి ఏడా ఉంటుంది కదా, వినపడదు. అటుపోయి కొత్తాలే. వెనకాల పెద్ద గడకర్ర తిరగట్లేదు. అప్పటి నుంచి ఇక్కడ నీళ్ళు ఉన్నాయా? గవలు కూడా ఉన్నాయి. అటు పడతాయేమో మమ్మీ, అటు పడతాయేమో. కొన్ని జాలండి ఎందుకు తెగట్లేదు? ఎందుకు తెగుతుంది? అమ్ములు పోయిద్దిగా. ఇప్పుడన్నా మమ్మీ వినిపిస్తుందా? వినిపిస్తుందా?
కనపడిందా ఇదేనా? ఈ కర్ర అడ్డం వస్తుంది. కర్ర తీసుకున్నాయా? నీళ్ళలో పడిందా? మా మామ అట్లా చేస్తాడు మా మామయ్య. ఎలా అయితే ఒకటి కొంచెం ఆన్లో ఉందా? పచ్చిదా? పచ్చికాయలు ఓ సరే సోమే చెప్తున్నాను. గడకర్ర అయితేనే అది లేడానికి గడకర్ర అయితే అది లోపలికి నీళ్ళు వస్తుంది. చేదు పుదీనా వాసన వస్తుంది. దీని తేడా ఉంది. అటే కోసం అటు పోయచ్చు. అది పెద్ద ముళ్ళు పోయచ్చుగా. అటు పెద్ద ముళ్ళు అటు చూడు మమ్మీ కర్ర పెట్టిన కాడ. అమ్మ గాలి బలి వస్తుంది. దాంట్లోకి వెళ్ళాలి, నీట్గా వెళ్ళాలి. ఒకసారి వెళ్ళిందంటే వెళ్ళగల నేను కనపడుతున్నానా? ఆడపోతాను. ఎటు తెగిందా? అట్లా నీళ్ళ పడిపోలే మా తీసుకోవచ్చులే కానీ మురికి నీళ్ళ ఇన్ని కాయలా? అసలు ఒక కాయ తీసుకొని తిను. కాయ తీసుకొని తిను ఒకసారి. ఒక్కొక్క కాయ ఇదిగోండి గెల, పెద్ద గెల. కర్ర అడ్డం వచ్చింది. నువ్వు కర్ర పెట్టిన బానే బానే ఇలా పడ్డి ఇంకా వస్తున్నావా? కాయలు బాగా పని చేస్తా. ఇంకో గెలకు వచ్చాము. ఇంకో గెల నీళ్ళలో పడినట్టు. ఇంకా ఉండే గెలలు అయితే గెలకు వచ్చాము. గెలలో ఈతకాయలన్నీ ఎండిపోయి ఉండేది. కాయలు అయితే కొన్ని కాయలు అయితే కోసాము. వాటిల్లో ఈ పండిన కాయలు కొన్ని దొరికినాయి. మేము మొత్తానికైతే ఈ గోతానికి 25 కేజీలు టిక్కీకి అయితే కోసాము. ఇంకో గెల అయితే గెల పట్టలేదు. వీటిలో అయితే మొత్తం 3 గెలలు వేసాము. ఈ గెల పట్టలేదు. ఇది ఈ కాడ కట్ చేస్తాను. ఇక్కడ కట్ చేసేసి దీన్ని ఇది చేస్తాను. ఇక అయిపోయినాయి. ఇంకా ఉండే చెట్టుకి అయితే ఉండే ఇంకా కాయలు. మేమైతే ఇంతవరకు అయితే గోతం సరిపోతాయని చెప్పేసి వదిలేసేసాము. ఇదిగోండి పండిన కాయలు అయితే ఇవి. చెప్పు చూడండి. ఇది ఎంత పెద్ద గా దొరికింది మాకి. ఆడ దొరికింది మాకి. ఏం చేస్తావు దాంతో? ఆడుకుంటావా? సరే ఫోటో దిగుతాం మమ్మీ. ఈతకాయలు నేను ఫోటో దిగుతాం మమ్మీ. ఫోటో కాదు, వీడియో ఇది. హాయ్ గాస్, ఇప్పుడు ఈతకాయలు కాసినాయి చూడండి. పండుంటాయి ఇప్పుడు. ఇప్పుడు ఈతకాయలు పండు ఉంటాయి చూడండి. ఇప్పుడు తీసి పట్టుకో. పెద్ద గోతం తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు. పెద్దది చాలా పండి ఇప్పుడైతే పండే చూడండి ఫ్రెండ్స్.
నువ్వు ఇయ్యా పండిని పండినాయి, చాలా పండినాయి. ఈతకాయలు తిను, బాగుంటాయి, తీయగా ఉంటాయి, తింటాయి. క్షేమం పెట్టు. చాలా పండి చూడండి. ఇది కింద కింద ఇదిగో ఈతకాయలు కాసిన చూడండి. కొన్ని పచ్చిగానే ఉన్నాయి. ఉంటాను. నేనేందంటే రాడ్లు వేసారు కదా, రాడ్లు వేసినాక ఇంకా అయ్యా ఇంక రాడ్లు చెట్టు అని కదా పైన ఆ కట్టి ఊరే ఇంకా భయపడి అసలు గిన్నె తెచ్చింది పిల్ల. భయపడి ఇంకా అట్లా చేసి ఇంకా అది అయింది. ఇంకా బాగుపడుతుంది. నువ్వేందమ్మా ఆడబడితే ఆడబడుతుంది పట్టుకో వేసి వల్ల ఉంటుంది. ఇది ఆడకి అడ్డాలు పడిపోతుంది.